సౌందర్య సౌందర్యలా ఉందంటే బాబు ఇక్కడ పో. ఇదిగో అమ్మగారు ఏరా పని అయిపోయిందా? కాలేదమ్మా, తప్పించుకుందమ్మా. ఏంట్రా నువ్వు అనేది? ఆల్రెడీ మొత్తం మంది పెట్టామమ్మా. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా ఈ అడవిలో. అయ్యో ఎంత పని చేసి చచ్చారా. అభి వస్తున్నాడు, మీరెళ్ళి దాక్కోండి రా. వెళ్ళండి. నువ్వురా. మావా మావా బాబు తెచ్చావా? ఇది వేసుకో, ఇదిగో ఇది వేసుకో. మావా 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 ఇప్పుడు పర్లేదుగా మావా. కాసేపు అలా కూర్చోబెట్టమ్మా. మావా కూర్చో, తగ్గిపోతుంది. ఏం కాదమ్మా, ఏం కాదు. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాబు. అమ్మా, ఇటువైపు ఒక అమ్మాయి ఏమైనా వచ్చిందా? అవును బాబు, వచ్చింది. వచ్చిందా? ఏది? ఎక్కడుంది? అటువైపు వెళ్ళింది. అవునా? సరే, జాగ్రత్త జాగ్రత్త అమ్మా. మావా మావా రే, దాన్ని వెతకండి, అది తప్పించుకోవద్దు. అలాగే అమ్మా, రావే. భవానీ, ఏదో జరుగుతుంది. ఏది జరిగినా అఖిల కనుక్కునేది జరగకూడదు. పద, మనం కూడా వెతుకుదాం. అంకుల్ ఫోన్లో చెప్పిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా ఆంటీ? మీ మావయ్య చెప్పిన మాట అంత సులభంగా మర్చిపోయే మాట కాదమ్మా. నీలాంబరి ఇంకా ఈ ఇంటిపైన విషం చిమ్ముతూనే ఉందా? ఇప్పుడు అభి ఈ ఇంటి మీద ద్వేషం పెంచుకోవడానికి అదే కారణమై ఉంటుందా? నాకేమీ అర్థం కావడం లేదు. మేడం, సూర్య. నమస్తే మేడం. నమస్తే. హాయ్ సూర్య. హాయ్ క్రిష్. ఓ, మీరిద్దరు ఫ్రెండ్సే కదా? అవును గ్రాని. పర్లేదు క్రిష్, నువ్వుండు. సూర్య, నువ్వు అభి ప్రాణ స్నేహితులని విన్నాను. అవును మేడం. చూడు సూర్య, ఈ ఇంట్లో ఒకరు అభి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అంతెందుకు, ఈ గోడలు సైతం అతని స్పర్శను అందుకోవాలని ఎదురు చూస్తున్నాయి. అభి నా పెదబాబు ప్రతిరూపం. పెదబాబు ఉన్నప్పుడు ఈ ఇల్లంతా సంతోషాలే. పెదబాబు దూరమైన క్షణం నుండి ఈ ఇంట్లో ఆనందాలు లేవు, సంతోషాలు లేవు. అభి సౌందర్యాలు కలిసి
ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆనందాలు సంతోషాలు చూస్తాం. అభి ఆనందంగా ఉంటే చూడాలని కోరుకునే ఫ్రెండ్గా. మీరు అడగక్కర్లేదు మేడం. అభి సౌందర్యాలని కలపడానికి మీరు నన్ను ఏం చేయమన్నా చేస్తాను మేడం. సూర్య, నాకు తెలిసి నేనెప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను. నా వల్ల ఒక పసివాడి ప్రాణం పోయిందంటున్నాడు. బహుశా నా మీద ద్వేషం పెంచుకోవడానికి ఇదే నా కారణం. అభి అనాథగా మారడానికి నేనే కారణం అంటున్నాడు. ప్రశ్నలుగానే మిగిలి ఉన్న వీటికి నీ దగ్గర సమాధానాలు దొరుకుతాయని పిలిపించాను. ఇంతకీ ఆ పసివాడెవరు? అభికి ఆ బాబుకి సంబంధమేంటి? వాడికి కాని వాళ్ళంటూ ఎవరు ఉండరు మేడం. అందరూ అయిన వాళ్లే. పసివాళ్లుగా 18 ఏళ్ల కిందట మేము ఈ గడప తొక్కాం మేడం. ఆ వయసులోనే వాడి ఇంటికి రానంటే రానన్నాడు. కానీ చావు బతుకుల మధ్య ఉన్న మా ఫ్రెండ్ కోసం ఈ ఇంట్లోకి వచ్చాడు. మీరు సాయం చేస్తారన్న ఒకే ఒక్క ఆశతో ఈ ఇంట్లోకి వచ్చినా మాకు మీ సాయం అందకపోవడంతో ఖాళీ చేతులతో వెళ్లాల్సి వచ్చింది మేడం. అదే నాకు అర్థం కావడం లేదు. పసివాడు ఆపదలో ఉంటే నేనాదుకోకపోవడమేంటి? ఆ రోజు మా ఆపదను మీరు నమ్మలేదు మేడం. కారణమేంటో తెలియదు కానీ ప్రాణాలతో ఈ గడప తొక్కిన మేము మా ఫ్రెండ్ ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది మేడం. నేను తెలియక చేసిన పొరపాటుకి ఇంత పెద్ద శిక్ష విధించాలా? లేదు మేడం, అది మాత్రమే కాదు. అది కాదా? మరింకేంటి? ఇది చూస్తే మీకే అర్థమవుతుంది మేడం. కానీ మేడం, ఇది మీ దగ్గరికి చేరినట్టు వాడికి తెలియకూడదు మేడం. ఈ లెటర్ సంగతి నాకు వాడికి తప్ప ఎవరికీ తెలీదు. వాడు మంచిని అందరికీ పంచుతాడు, కానీ కోపాన్ని ద్వేషాన్ని తనలోనే ఉంచుకుంటాడు. వాడి మనసులో మీపై ఉన్న ద్వేషాన్ని గుండెల్లోనే అంచుకున్నాడు తప్ప ఏనాడూ బయటపెట్టలేదు మేడం. నా మీద ద్వేషమా? ఏంటిది? అభినందన్, దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని నీకా పేరు పెట్టుకున్నాను. కానీ నీ భవిష్యత్తును చూసే భాగ్యం మాకు లేదు నాన్న. ఇది నువ్వు చదివే సమయానికి మేము నీకు దూరం అవ్వచ్చు. నిన్ను అనాథగా చేసి వెళ్తున్నాం. ఇలా వెళ్లడానికి కారణం సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమని నీ అఖిలాండేశ్వరి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకు. వాళ్ళని నీ దగ్గరకు రానివ్వకు. అలాంటి వాళ్ల పట్ల జాగ్రత్త నాన్న. ఇది అబద్ధం సూర్య. ఈ లెటర్ అబద్ధం. ఈ అఖిలాండేశ్వరి ఈ ఇంటిపై ద్వేషంతో ఉన్న వారిని బాధ పెట్టిందే తప్ప ఎవరిని ఏనాడు బాధ పెట్టలేదు, బాధ పెట్టదు కూడా. అలాంటిది లెటర్ చదివాక ఇది అబద్ధమని ఖచ్చితంగా చెప్పగలను. మీరు అబద్ధం అంటున్నారు మేడం, కానీ వాడిదే తన పుట్టుకకు సంబంధించిన ఆధారం అనుకుంటున్నాడు. ఏమైంది గ్రాని? ఏం లేదు నాన్న. ఏమైందంటీ? పసివాడిగా ఉన్నప్పుడే ఈ ఇంటిపై పగని ప్రతీకారాన్ని నూరిపోశారు. మనకి తెలియకుండానే ఈ ఇంటి నుంచి తన జీవితానికి తీరని నష్టం జరిగిందని ద్వేషాన్ని పెంచారు. తనతో పాటు అది కూడా అలా పెరుగుతూ వచ్చింది. శేఖర్, మేడం. ఈ లెటర్ సృష్టించిన వాళ్ళని తీసుకురావాలి. ఎవరు మేడం? నీలాంబరే అయ్యుండాలి. లేదంటే తను చేసిన పాపం
తనకే శాపంగా మారుతుందిలే అని వదిలేసిన అచ్చమామ్మైనా అయ్యుండాలి. తప్పకుండా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అయ్యుండాలి. ఎక్కడున్నా సరే వాళ్ళ జాడ తెలుసుకోవాలి. వాళ్ళ ద్వారా నిజాన్ని అభికి తెలిసేలా చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు మేడం. మరెలా? చెయ్యాలనే పట్టుదల, అవుతుందనే సంకల్పం ఉండాలే గాని కానిదంటూ ఏమీ ఉండదు శేఖర్. అభిని ఇంటికి తీసుకురావాలనే గట్టి సంకల్పం ఉంటే ఏ అడ్డంకులు ఏమీ చేయలేవు. అజ్ఞాతంలో ఉన్న ఘనిని చిన్న ఆధారంతో బయటికి తీసుకురాగలిగాం. అలాగే వీళ్ళని బయటికి లాగుదాం. సూర్య, అభికి దీని గురించి చెప్పొద్దు అన్నావు. కానీ దీని ప్రస్తావన తెస్తేనే ఎవరు ఏంటి అని ఏదైనా క్లూ దొరకచ్చు. వద్దు మేడం, నేను చెప్పానని తెలిస్తే ఇక ఈ ప్రపంచంలో వాడు ఎవరిని నమ్మడు మేడం. అభి సౌందర్య కలవాలని మాత్రమే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఓకే సూర్య, కానీ అనుక్షణం అభి వెంటే ఉంటూ జాగ్రత్తగా చూసుకో. ఈ ఇంటి నుండి నీకేం కావాలన్నా, ఎలాంటి సాయం కావాలన్నా అడిగి తీసుకో. శేఖర్, చూడు, ఏం కావాలన్నా సరే దగ్గరుండి చూసుకో. అలాగే మేడం. మేడం, ఎలాగైనా అభి సౌందర్యని ఒకటి చేయాలి మేడం. అభి, 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 ఓహో, ఇక్కడున్నావా? నేను చెప్పానా భవానీ, సౌందర్య ఇంట్లో లేదంటే అభిని కలవడానికి వెళ్ళిందని? రమ్మని పిలిచావా? లేచిపోదామనుకున్నారా? భవానీ, నోరు జారొద్దు, మాటలు జాగ్రత్తగా రాని. అబ్బే, అబ్బే, ఇప్పుడు మీరిద్దరూ కలవాలి. మిమ్మల్ని చూసి దాని అమ్మా నాన్న చావాలి. చైత్ర, ఫోన్ చేయి. హలో, నేను రమ్మనలేదు. తను వచ్చిందని కూడా నాకు తెలీదు. ఏమీ తెలియకుండానే ఇక్కడ ఎదురు చూస్తున్నావా? నేను అలా వెళ్తూ అక్కడ నిల్చున్నానే తప్ప తను వస్తుందని కాదు. భవాని, నిన్ను చాలా సందర్భాల్లో ఏమీ అనకుండా వదిలేశాను.
కానీ నీ వల్ల సౌందర్యకి ఏమైనా జరిగిందని తెలిసినా మరుక్షణమే నువ్వు ఉండవు, గుర్తుపెట్టుకో. రేయ్ చూస్తారేంట్రా, త్వరగా రండి. అటగనమ్మ గారు. రేయ్ ఇప్పుడు పూర్తిగా స్పృహ కోల్పోయినట్టుంది. దాన్ని ఆ బస్తాలో మూట కట్టేసి ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్లి తగలపెట్టేయండి. త్వరగా తీసుకెళ్ళండి. మళ్ళీ వాడు వచ్చినా వస్తాడు కానీ. అటగనమ్మా. గట్టి కట్టు, ఊడకూడదు. అట్టగేనమ్మా, గట్టిగానే కడుతున్నానమ్మా. ఇంకా గట్టిగా కట్టు మామ. సరే, ఎలా తీసుకెళ్తారా? మా జాతరలో మేము వచ్చామమ్మా. కారు తెచ్చామమ్మా. రేయ్ పూర్తిగా కాలిపోయిందనే కబురు నాకు కావాలి. అలాగేనమ్మా, పటవే. పద మామ. అరే వాడు ఎంత పని చేశాడే. ఏం చేశాడు మామ? దీన్ని తగలబెట్టడానికి ఇలాంటిదే ఓ కాటన్ బ్యాగ్ వేయమని చెప్పాను. దీన్ని తగలబెట్టడానికి కాటన్ ఎందుకు మామా? ఈ వేస్ట్ పేపర్లు చాలే. అంతేనంటావా? అంతే మామా, ఇందులో చాలా రిస్క్ ఉంది. ఇప్పుడే ఇంకొన్ని డబ్బులు డిమాండ్ చేద్దాం. అంతేనంటావా? అంతే మామా. సర్లే పద మరి. అభి సౌందర్య ఒకటవ్వాలనుకున్న ఈ ఇద్దరిని ఎంత అందంగా విడదీశాం కదా. నమస్తే మేడం. ఏంట్రా మళ్ళీ వచ్చారు? ఇంకా తగలబెట్టలేదా? మేడం అది ఏంటి గొణుగుతున్నావు? అమ్మగారు కొంచెం డబ్బులు అవసరమై వచ్చామమ్మా. నేనిస్తానన్న దానికి 4 గింతలు ఎక్కువ ఇస్తాను. ముందెళ్ళి తగలెట్టు. అలాగేనమ్మగారు, రాయే. భవానీ ఇంకా ఇక్కడేం పని, పద వెళ్దాం. కరెక్ట్. ఇక్కడ ఈ విషయం తెలిస్తే అక్కడ 2 గుండెలు పగిలిపోవాలి కదా. మరి వాటికి ప్లాన్ అయ్యిద్దు. పద పద. సౌందర్య, అమ్మ సౌందర్య, సౌందర్య, అమ్మ సౌందర్య, సౌందర్య, అమ్మ సౌందర్య, 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 అమ్మ సౌందర్య, సౌందర్య, సౌందర్య. ఇల్లంతా ఎత్కినయ్యా, ఎక్కడ లేదు. ఎక్కడ లేదా? ఒకవేళ అభిని కలవడానికి వెళ్ళుంటుందా? వెళ్ళదు. సౌందర్య నా కూతురు, అలా వెళ్ళదు. ఎక్కడో ఏదో జరుగుంటుంది.